పిచ్చిదానా ఏం చెప్తానవే? ఊడతానా? ఏంది నువ్వు ఊడతానవా? నేను కాకపోతే ఇంకెవరు ఊడతారు? నీ మూడు చచ్చిపోయిందా? ఎందుకు అట్లా మాట్లాడతాను? నీ మూడు దేనికి ఎక్కర్రాడా? ఇప్పుడు నేనేమన్నా? నీకు మొగుడు లేడా? ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను? పెళ్లి కాలేదా? అరే ఉంటానా నీకేమన్నా? మరి నేనుండంగా నీ చిన్న చిన్న చేతులతో నువ్వెట్లు ఉడతావే? నేను కాకపోతే నువ్వు ఉడతావా? నీకేం చెప్పినా? ఏం చెప్పినావు? నీకు కాలుకు ముళ్ళనకుండా చూసుకుంటా అని చెప్పదా నేను? అయితే ఇప్పుడు నువ్వు ఊడిసి ఊరందరికి నేను ఊడతానా నేనే పని చేస్తానా అని చెప్దామనా? అరే ఏంట్రా ఇది? ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు చేస్తారా? ఏంది నేను ఊడతానే. అందరు ఏమనుకుంటారు? అందరూ అనుకుంటే నాకేంది? ఇచ్చా నీకేమన్నా? పో లోపల పో. అందరూ గలీజ్ అనుకుంటారు. అనుకోని నా పిల్లని నేను ఉడతాను, వాళ్ళ పిల్లల కుడతానా పెయ్యి? నాకు పెళ్లి కానప్పుడు వాడిని పెళ్ళాం ప్రతిరోజు మన ఇంటి ముందుకే ఊడిసేదే. అయితే ఇప్పుడు రివేంజ్ తీసుకోవద్దా? నువ్వు ఎట్లాగో నువ్వు ఊడమంటే నువ్వు లొల్లులు పెట్టుకో, అందుకే నేను ఉడతా. పక్క జరగదు. అరే జరగవు. ఏమో ఏమో చేసేటట్టే ఉన్నావు నువ్వు. ఆడుతూ పాడుతూ పక్కింటో నీ ఇంట్లో చెత్త ఊడితే ఎంతో సంబురంగా ఉంటది. అయ్యో మెల్లగా. నువ్వు నోరు మూసుకో. పక్కింటో నా కిలి చెత్తతో నింపితే సంబురంగా ఉంటది, నాకు సంబురంగా ఉంటది. అబ్బో దార్కారు కూర్చున్నట్టు బాగానే కూర్చున్నావు కదా మెట్ల మీద. నేనేం చేయాలే? ఏం చేయాలి అంటే పొద్దున్న ఎట్లా సర్వచ్చ పనులు ఉంటాయి, అన్ని చేసుకుంటా పండాలి ఇడా. అక్కడ బోలు దోమేది ఉన్నది, ఊడ్చేది ఉన్నది, ఇంట్లో పని ఉన్నది, ఆ కూరగాయలు కట్ చేయాలి. ఏదన్నా ఒక పని అనే చేస్తాను అనుకో. అవి నేను చేసే పనులు అనే మొగడు చూపో ఎట్లా ఉడతాడు. గవాన్ని మొగోడని ఎవడన్నాడే? కాకపోతే ఇంకేమంటారు? నాలెక్క 5 పిల్లల్ని కానమనేవాడిని. మనకు 5 పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిల్లు? దేశం మీద ఒక్కదాని ఆడదాను నావే అంటే ఈ కొంప కాకుండా ఇంకెన్ని కొంపలు నేరా నీకు? గవాన్ని ఎందుకు కానీ పని చేసుకోపో. చెప్పు. పని చేసుకోపో. అరే ఏమో అన్నాడు, మళ్ళీ చెప్పండి చెప్తాడు. ఏంది చెప్పండి? చెప్తాడు అర్థంగా. పని చేసుకోపో. ఏమో అంటాడు, అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ ఏం అర్థమైపోయాడు కాదు. చెత్త అంతా దాని ఇంట్లోకి ఊడవాలి, చెత్త అంతా దాని ఇంట్లోకి ఊడవాలి. వచ్చిందా? నీ మూతిలా కట్టే పెడుతూ ఏం ఉడతారా? మరి నా ఇంట్లోకి ఎందుకు కుడతాను? నా జాలకి ఎందుకు కుడతారా? నీ జాగా ఎవడు కుడతాను? నువ్వు రాసుకున్నా నీ జాగా అనేది? రాసుకోలేదా? కాగితం పట్టా కూడా చేయించుకున్నారా నేను? ఎందుకు చేయించుకున్నావు? అంత దొంగ పట్టాలు చేసుకొని అరే చికెన్ పిత్తలే ఎటు ఉడడానికి నీకు? నా జాలకు నేను ఊడుచుకుంటానా? తిక్క తిక్క చేయకపో. నీ జాగా నుంచి నా జాల కుడతాను రా నువ్వు. ఏం మాట్లాడతానవే? శాతం అవుతలే ఊడ్చుకోనికి? నన్ను అంటానావు? నీ సంగతి ఇట్లా కాదు చెప్తావురా నేను. ఏంది నీ మోని చెప్తావా? చెప్పుకోపా చూస్తా. ఇగో ఫోన్ అత్త రాస్తావా జరా? ఏంటిదే? బడుదుడు మొత్తం ఆగమని చేస్తాడు, తిట్లు తిడతాడు. వాంతో నీకెందుకే? అరే మా ఇంట్లోనే చెత్త అంతా మన ఇంట్లో కూడతాడండి. కొంచెం ఆగితే గాలికి అదే పోతుంది. ఏంది రోజు పొద్దుగాలు లేచి కష్టపడి ఊడ్చుకునేది దేనికి? మన వాకిట్లోనే చెత్త అంతా మన వాకిట్లో ఊడుతాడు చూడడానికా? ఇప్పుడు ఏం చేయాలి? పోనాడు పో, పోయి లొల్లి పెట్టుకో దాంతోని. దేవంతో నేను పెట్టుకుంటానే. సరే లొల్లి పెట్టుకోకుంటామే. మన వాకిట్లున్న చెత్త అంతా మన వాకిట్లో ఊడిపో. నేను ఊడవల్ల? ఏది సిపిరి పట్టుకొని నేను ఊడవల్ల? అరే గదేమని నేను చెప్పేది, ఊడిపో. ఈయనెందుకు కుడతానే? వాడు ఊడతలేడా? వాడు అది అదేంటి? అదే అంటే అదే. ఇప్పుడు ఏమైతే నువ్వు ఊడతావు? ఊడవా? నేను అది కాదు. ఊడవా? నేను ఊడవా. ఊడవవు కదా? ఊడవా నువ్వు ఇంట్లో నాడు సప్పుడు చేయక. సరే పా ఇక లాయర్ దగ్గరికి పోదాంపా. ఎందుకేంది నీకు నేనొద్దు, నాకు నువ్వొద్దు, విడాకులు తీసుకుందాంపా. ఊడవకుంటే విడాకులా? అంతే. సిగ్గుపోతాయి, బయటికి పోతాయి. ఏంది సిగ్గుపోయేది? వాడు ఎట్లా పెట్టుకుంటాను నాతో తెలుస్తలే. వాడి ఇజ్జత్ తక్కువడు, వానికి ఇజ్జత్ లేదు, సిగ్గు లేదు, శరం లేదు వానికి. అంటే వానికి ఎవ్వి లేవని అప్పుడే కూకుంటామా? ఇక దేనం తెరువుకు మనం పోతామా? ఇప్పుడు నువ్వు ఊడతావా ఊడవా అంత
లొల్లి పెట్టుకోవా నువ్వు పెట్టుకోను ఊడువా నువ్వు సపరేట్ ఇంట్లో అన్నాడు లాయర్ దగ్గర పలే లాయర్ ఎక్కడిదే లాయర్ దగ్గర పోదాము చెత్తని అబ్బా ఉడతా పోవే ఇప్పుడు నేను ఇంట్లో పోయి కూరగాయలు కట్ చేసి వంట చేసే లోపల ఇప్పుడు వాని సంగతి చెప్తా చూడు వాడు ఎట్లుంటాడో చూస్తా మన వాకిట్లా ఒక్క చెత్త ముక్క కాదు మొత్తం అని చెత్తల వండ పెడతా అబ్బో అబ్బా చెత్తల వండ పెడతారాటినే చూసుకుందారా రా ఇప్పుడు ఎల్లెలకర వండన్నా బొర్ల బొక్కల వండన్నా ఒక్క సైడ్ వండర్రా సిగ్గున్నాదిరా నీకు లేదు మీది మీది కత్తమేవరా వీడు ఏం మనిషిరా నాయన ఏం చేస్తావు ఇవి ఏం చేస్తావు అరే సిగ్గు శరం మానం ఇంకేమన్నా ఉన్నాయిరా నీకు మనిషి పుట్టుక పుట్టినావురా నువ్వు గొడ్డున్నట్టున్నావు బట్టలు చూడరా ఇవి ఏందిరా నువ్వు పెడతా పని చేసుకోరా అదేమన్నా గీ ఊడ్సుడు తూడ్సుడు ఏందిరా అయ్యా నీకు నువ్వు పెడతా ఎవడు పెడితేంద్రా నువ్వు చేపట్టి నన్నది బండనిస్తలేదు ఇంట్లో నేను గిందుకే నాకు పెళ్లి కానప్పుడు ఎన్ని కథలు పడ్డారా నువ్వు నీ పెళ్లి నేనేమన్నారు అందుకనే వీంతో పెట్టుకోను అంటే మీరు వినారే నేను ఉడుచుడేంద్రా నీ పని నువ్వు చేసుకోపో బండ పెడతా నేనెందుకు బండ పెడతారా వీని తెరువుకు అందుకనే పోవద్దు అంటే ఇది నాది పోతుంది వీనితో పెట్టుకుంటది ఫోటో మొబైల్ లెక్క చెత్తల బండ పెడతా ఇట్టగా వచ్చినావు దండం పెడతారా అయ్యా నీకు నువ్వు దండం రా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా అట్నుండి అటు నువ్వు ఊడ్చుకో ఇట్నుండి నేను ఊడ్చుకో అట్లా మంచిగున్నది పో పోయి నాతో ఊడిపిస్తాను మరి మళ్ళీ ఏం పుట్టిందిరా మళ్ళీ ఇటు ఉడతాను అరే నా తీటరా నా ఇష్టం ఎటన్ను ఉడతారా ఏం చెప్తావురా నాకు ధూళి ఎక్కువ అక్కడే ఊడ్చుడే మనిషి చూడబోతురా మంచి పుట్టుక పుట్టావురా తిరుగుతానేరా తక్కువ ఏంద్రా సిగ్గు సేరా లేదురా నీకు లేదురా ఆడోళ్ళ లెక్క ఊడ్చుకుంటా నొల్లి పెట్టుకున్నాడు నా ఇష్టం రా అరే మీదికి రాకరావు నిన్ను చూస్తేనే నాకు ఒకరం వస్తాను అరే మళ్ళీ ఏం పుట్టిందిరా బాయ్ ఇగో నా జాగాలు నేను ఊడ్చుకుంటా నీ జాగా నువ్వు నీ జాగా ఏది నీ జాగా చూపి నీ జాగా ఏది చూపి నీ పేరు రాసిన నీ జాగా మీద చూపి ఏడున్నా గడునా చూపిరా పెట్టుకునే బదులు పెండర కాలేసి రోడ్డు మీద రుద్దుకొని అచ్చుడు పెట్టారా ఈ బూడ్సుడు అద్దు పీకుడు అద్దు నాకు నాతో పెట్టుకుంటాడట పాల బంగారం అబ్బా ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో అమ్మయ్యా చల్లగా చల్లాలి ఏం చెప్తాను చల్లొద్దానే ఊడ్చినాం కదా సాల్తీ చల్లుడు ఎందుకు చాతనైతే లేదు అసలే నిన్నెవడు చల్లమంటాడు నీకు మెదడు పని చేస్తలేదా ఆ బంగారం నీకు జ్వరం వచ్చింది నీకు చాతనైతే లేదు నేను చల్లుతాను నిలబడు ఏంది ఇప్పటికే ఘోరంగా ఇజ్జత్ పోయింది నువ్వు ఊడ్చినావు కదా సాల్తీ ఇక చల్లుడు ఏమద్దు ఎవరి ముందు ఇజ్జత్ పోయింది ఎవరి ఇజ్జత్ పోయింది అందరి ముందు ఇజ్జత్ పోయింది అందరి ముందా ఏమంటారు నిన్ను వాళ్ళ లొల్లి పెట్టుకుంటా అంటివి వాళ్ళు ఏమన్నా సక్కన వాళ్ళ ఏ వద్దు తియ్యి అగు మళ్ళీ గట్టెందుకు అంటాను నా ఇష్టం చల్లుతా నువ్వు ఏందే 100 మంది అనుకోని లోకులు కాకులే నా పిల్లం నా బంగారం నా పిల్లానికి శాతం అయితే లేదు కంటే మొత్తం కళ్ళల్లో వాడతాం నీకు చెప్తే అర్థమైతే లేదు ఏమరా వారి ఏం చెప్తానవరా ఏంద్రా నీకేమైనా సిగ్గున్నదారా శరం ఉన్నదారా కూడా ఏంద్రా గట్లా అన్నావు లేకపోతే ఏంద్రా నీ పిల్లానికి నువ్వు పనులు చేసుకుంటే చేసుకోగా నీకు పబ్లిసిటీ ఎందుకు చేసుకుంటానవరా నా ఇష్టం నా తీట నువ్వేంద్రా చెప్పేది నాకు ఎవరన్నా అలిగిట్లా నీ బాధ చెప్పు అరే బాధ ఏందిరా నువ్వు చేత్తో చేసుకొని పిల్లానికి ఏమన్నా హెల్ప్ చేసుకోగాని ఇవాళ వాట్సాప్ స్టేటస్లా హాయ్ ఫ్రెండ్స్ నేను బోల్ తోముతానా హాయ్ ఫ్రెండ్స్ నేను వాకిలి ఉడతానా ఇవన్నీ ఎందుకురా నీకు నువ్వేనా సోషల్ మీడియా స్టార్ అనుకుంటున్నావరా నా ఇష్టం రా నాకు ఫోన్ ఉన్నది నీ ఫోన్లో వీడియోలు తీసుకుంటా నీకేందిరా నాకు అర్థం కాదు నువ్వు ఎన్నడన్నా నీ పిల్లకు పని చేసినవారా చెయ్యను ఎందుకు చేయవురా అరే ఆడోళ్ళ పని ఆడోళ్ళు చేయాలి మొగని పని మొగడు చేయాలి అయితే ఆకలి ఇడుచుడు బోల్నవుడు బట్టలు వినుడు మొగని పెట్టుడు అందరు ఆడోళ్ళే చేయాలరా ఆడోళ్ళే చేయాలి రాసినదా రాసుడే ఎప్పటి నుంచో వస్తాను అది అంటే పిల్లలకు శాతం కాకుండా పని చేయాలా చెయ్యాలి అందుకే రా నీ అసొంటోళ్ళు జర నా స్టేటస్ చూసి అయినా మారుతారని పెట్టుకుంటానా అబ్బో మారుడు నా స్టేటస్ 300 మంది చూస్తారా వాళ్ళు ఒక్కడు మారా నాకు నిమ్మడమే మొగోని లెక్క ఇట్లా చేతులు కట్టుకొని నా మొగోని ఆడదాను అంటే ఇల్లు ఆకిలి ఉడితే ఆడు అయిపోతారా
మోతా చూపించే కాడ చూపించుకుంటాం కానీ చేయి నీ నోట్లో నోరు పెట్టు నాకు బుద్ధి తక్కువ నడు. మొగోళ్ళు లెక్క వచ్చి పెళ్ళానికి ఆకలి ఉడతానవు అంటాండి మొగోడు. వీళ్ళు ఇవ్వలేరు. ఆ మురికాడ నీళ్ళు తెచ్చి ఇలా కలిపి వాళ్ళ ఆకిట్లా చల్లుతా. ఏమిటండి మీరు మాట్లాడేది? కప్పు వాసన వస్తుంది. అక్క కప్పుల నీళ్ళు మిగతాయి మొత్తం మురికి నీళ్ళు అన్ని కలిపి ఇంటి ముందు పక్కింటి ఇంటి ముందు చల్లితే సూపర్. ఇది నేను చూడలా. అంతేమో వాసన వచ్చి పాడైతుంది. గల 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 గంగోత్రి. ఏమన్నా పందులు వచ్చినాయే అంతా కప్పు వాసన ఆగు. ఇదేమో పింట పెట్టనే పెట్టిండిగా మళ్ళా. ఏందిరా ఇది? ఏం చెప్తానవురా మామా? మురికి నీళ్ళు కష్టపడి నీకోసం లోటలో ఏందిరా ఈ వాసన? ఇలా కలిపి పోతాను రా పైన తన చేతరా. అరే మీద పడతాయిరా, వాసన వస్తానయిరా. మంచుకుంటాయిరా. అరే నీ ఉండాలా, ఇంట్లోకి వెళ్ళిపోవాలా చెప్పి. ఫీల్ అవుతా అంటావు. ఏందిరా ఈ వాసన? అరే మీ ఇల్లు మొత్తం ఇగో ఆకిలి అంతా గలీజ్ ఉన్నదని చల్లుతాను రా. అవునా? నిజమా? ఏం చల్లురా వాసన? కాలిపో కాల్ చేసి పోవాలా చెప్పు. నువ్వు ఉంటావా మరి? ఇది తీసుకో. నీళ్ళు నాకెందుకు రా మురుగు వాసన. మరి ఏందిరా నీకు చెప్తా అండి నొల్లి మాకు. అరే ఉత్తి మురికి నీళ్ళు తెచ్చి గిల్ల పోసి మీ ఇంటి ముందు మొత్తం ఖాళీగా ఉన్నా నీళ్ళు అంటే మమ్మల్ని చల్లగా ఉన్నదిరా, మంచి ఖాళీగా ఉన్నదిరా. నీ వాకిట్లో చల్లుకో, గివి ఇంటి ముందే చల్లుతారు. కొడతాను మంచం నాకు రుద్దుతాను మొత్తం మురుకు నీళ్ళు. ఏదో నొల్లి పెడతానరా. అరే ఆయనకి ఏమన్నా అత్త చెప్పు, మనం మంచం లేపుకొని వస్తాను, తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు నాకు మూడు లేదు. ఈ ఆగులి మళ్ళా వీడు ఆగు మాట్లాడదు నాకు. అరే అయ్యేదే ఉన్నదిరా, మంచం లేపుకొని వస్తాడు. మరి వాకిట్లో మురికి నీళ్ళు చల్లితే మంచం లేపట్టాడా? నాకు ఇంట్రెస్ట్ లేదురా ఇప్పుడు. అర్థం చెప్పు, తర్వాత చూసుకుంటా. ఇంట్రెస్ట్ లేదైనా మామ ఒక్క నిమిషం ఆగు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం ఆగు, నేను మాట్లాడుతున్నా. కాదురా, పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళాలంటే భయం అవుతాను. అది ఊడుతాండి, ఇటే మొత్తం ఊడుతాండి. ఇప్పుడు ఈ నీళ్లు చల్లుతాండు. వీడు ఏందో ఏం అర్థమైతే ఇంట్లోకి వెళ్ళి ఉండాలి. అప్పు వల్ల చెప్పురా. ఏందిరా నీ బాధ ఏందో చెప్పు అసలు. అరే ఏందిరా వీడు చూసినావా? వాడే మనీ పడతాను రా. ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను తోటి. అరే అది కాదురా, వీడు ఉన్నాడా ఏదో దొరకక ఒక అమ్మాయి నాకు దొరికింది, నేను పెళ్లి చేసుకుని వచ్చిన, అందరు తెలిసింది. వీడు ఉండేటోడు ఊకోక ఆమె కొంచెం ఆరోగ్యం బాగుండదు, ఏదో నాకు ఆశలం తక్కువ, ఆమెకు రోగం వచ్చింది. నేను ఆ చేతిలో పని ఎప్పుడు ఎందుకు అని చెప్పేసి నేనే నాకు సాధన అయినంత ఇల్లు ఉడుచుడు, ఆ బోల్లోముడు, ఆ బట్టలు పిండుడు, ఏమైనా ఇంట్లో పనులు ఉంటే నేను చేసుకుంటానా. పెళ్ళానికి పని చేసుకుంటాడు తప్ప. అప్పు కాదు కానీ వాడి ఇంటి మీకు ఎందుకు వస్తాను? అదే వాడు ఏం చేయమంటాడు తెలుసా? ఆడంగోడు వీడు, ఆడోళ్ళ పని చేస్తాడు, వీడు శాత కాదు, వీడు డాల్సగాడని ఏడి పోతాడ. అది గోస పెట్టుకున్నాడు వాడు ఇంట్లో నన్ను. అందుకే ఒకసారి నాకు తిక్కలు ఎత్తుకుంటా, నాకు మెదల కిరివీలు ఎత్తుకుంటా చూపించావా అని. నాకేమన్నా తీటనారా వీడు ఎంపడి వాడికి? అరే ఇదారా నీ బాధ అసలు? అరే మామ, వానికి గాషం తక్కువై వాని పిల్లానికి ఏదో రోగం వచ్చింది, వాని బాధ వాడు పడతాడు. వానికి ఇట్లా పిచ్చి లేపుతారా వానికి? ఏదైతే అదేంది కానీ ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండు, ఇక లొల్లి పెట్టుకోకుండా ఉండు. ఇక ఇట్లా కాదు మామ, నీ ఒకటి అడుగుతా. అరే నువ్వు జీవితాంతం ఓ 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఏ రోగం లేకుండా మంచిగా పడస్తానంతోనే బతుకుతావారా? ఇవాళ ఉంటారా మనిషి అన్నాక రోగాలు వస్తే గట్ల ఇవాళ ఉంటారా గట్ల అంటావు? మరి నా భార్యకి ఏదో లేని పని రోగం వచ్చింది, దానికి నువ్వు ఇంతగానో ఇబ్బంది పడతావారా? కాదురా, నాకు తెలుసారా నీ ఇంట్లోకి పరిస్థితి ఉన్నది? లేదురా, తెలియదు. అట్లా ఇప్పుడు నేను చెప్పుకొని తిరిగినారా నా బాధలని? అరే చెప్పుకోవాలరా, చెప్పుకుంటేనే మనిషికి మనిషి ఆసరా. మంచిగా అరే ప్రాబ్లం ఉన్నది కానీ మేము వచ్చి ఇంత పని చేస్తాం, మీరు మా ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వచ్చి చేస్తారు. ఏం చెప్పుకున్నారా? నేను గుట్టి ఊడిచినందుకే ఆడేం కూడా ఊరంతా పేరు. ఇగో అయింది అయిపోయిందిరా. ఇగో తర్వాత మాట్లాడుకుందా పోయి మళ్ళా నా షాప్లో కూర్చొని మరి ఏందని మాట్లాడుకుందాంపా. అరే ఇప్పుడు రారా నా భార్య. ఏం కాదు, నీ భార్య ఉంటుంది, ఇగో మీ చెల్లి ఉన్నది, పత్తది వచ్చి వాడు ఉంటుంది. చెప్పేస్తా కానీ నేను, మీరు ఏం కదా పోదాం మనం.